హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 7 వారాల వెంకన్న స్వామి వ్రతం సెకండ్ వీక్ వీడియో చూసేద్దాం. ఫస్ట్ వీక్ వీడియో చూడకపోతే చూడండి, లింక్ ఇస్తాను. ముందుగా పీటను తీసుకుని పీటకు పసుపు కుంకుమ రాసేసుకుందాం. అలాగే దానిపైన క్లాత్ కూడా వేసేసుకుని ఇలా నీట్గా బొట్లు పెట్టేసుకుందాం. ఇప్పుడు గంధము లేదా చందనము, పసుపు కుంకుమ ఇవన్నీ బొట్ల కింద పెట్టుకోవాలి. చందనం మాత్రం గ్యారంటీగా ఉండాలి. చందనం లేని వారు గంధం కూడా వాడుకోవచ్చు. పిండి దీపాల కోసం బెల్లము వరిపిండి వేసుకొని ఇలా 7 చిన్న చిన్న బొండల కింద చేసేసుకుని ఇలా ప్రమిదలో పెట్టుకోండి. ప్రమిద లేని వారు అరిటాకులో కూడా పెట్టుకోవచ్చు. 2 మాత్రం పెట్టండి. కింద ప్రమిద కానీ అరిటాకు కానీ గ్యారంటీగా పెట్టాలి. అలా పెట్టకుండా ఉండకూడదు. ఇప్పుడు అలాగా చందనం కుంకుమతో బొట్లు కూడా పెట్టేసుకున్నాం. దీపాలకు మాత్రం అలంకరించుకోవాలి, ఎందుకంటే దీపమే దైవంతో సమానం. చూసారు కదా. అప్పుడు మనం పసుపు వినాయకుని కూడా చేసేసుకుందాం. వినాయకుని మాత్రం గ్యారెంటీగా పెట్టుకోవాలి ప్రతి పూజలోని. అలాగే కొంచెం మిగిలింది కాబట్టి నేను పచ్చనిమిడికాయని చేసాను దాన్ని. అలాగే ద్రాక్ష పళ్ళు, నల్లగా ఉండే పళ్ళు ఏమైనా తీసుకొచ్చండి. అలా నల్లగా ఉండే పళ్ళు ఏమైనా తీసుకోవచ్చు, ద్రాక్ష పళ్ళు అనే కాదు. తర్వాత నేను నువ్వు చిమ్మిని కూడా చేశాను, అక్కడ పెట్టేసుకున్నాను. చూసారు కదా. ఇలా 7 ఒత్తులు కలిపి 7 ఒత్తుల కింద కలిపి దీపాలు వెలిగించుకోండి. 2 పక్కల వెలిగించాను, ఒక దీపం వెలిగితే సరిపోతుంది. అలా ఇక్కడైతే మామూలు పిండి ప్రమిదల్లో అయితే గుమ్మడి ఒత్తులు వెలిగించాను. గుమ్మడి ఒత్తులు పువ్వొత్తులు అంటారు కదా, అవి ఏమైనా వెలిగించుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. గుమ్మడొత్తులు అయితే కూడా వెలిగితే సరిపోతుంది. నేనైతే 7 ఒత్తులు కలిపి వెలిగించాను పెద్ద ప్రమిదలలో. ఇలా ధూపదీప నైవేద్యాలతో దేవునికి చూపించేసి వినాయకుని పూజించిన తర్వాత అలాగే దేవుని కూడా పూజించేసుకుందాం. అలాగే నేను ఎప్పుడూ చెప్పినట్లుగానే గోవిందనామాలను అక్షింతలు పట్టుకొని పూజిస్తూ సాకులతో కానీ గోవిందనామాలతో దేవుని పూజించాలి. అలా పూజ అయిపోయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. మీకు ఇష్టం, మీ కోరిక ఏంటో ఆ దేవుని చెప్పుకొని హారతి చేస్తే అయిపోయినట్టే. పక్కన పెళ్ళికని ఒక అనిపించింది.